హే హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి తల్లి యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. ఇట్లాంటివి మీ లైఫ్లో ఎన్నో జరిగి ఉంటాయి. సో ఇప్పుడైనా జాగ్రత్త ఉంటారని, దొంగ బాబాలను నమ్మి మోసపోకండి. మీ ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని బయట పెట్టకండి. సో మీకేమైనా హాస్పిటల్కి వెళ్ళండి, చూపించుకోండి. మా నుండి ఈ ఒక మెసేజ్ మీకు ఇస్తున్నాము. నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోతోటి మరి ఎన్నోతోటి మీకు వస్తాను, మీ ముంగడికి వస్తాను. ఇటువంటి దొంగ బాబాలు అయితే నమ్మకండి. చెట్టు కింద బాబు పోదాంపా. చెట్టు కింద యాప్ చెట్టు కింద బాబా మంచిగా చూస్తుండ అందరికి కొందరు చెప్తాడు అక్క ఎన్నైతే సరే కానీ నేను చూసుకుంటాను అడుగురాక కొంతమందికి 5 లక్షలు తీసుకున్నాను. ఇతడు ఎవరురా, అంబరం దాటిన అతిశయం బాబా జాతకం, అంబరం దాటిన అతిశయం బాబా జాతకం, ప్రశ్నలా బతికెలే. ఏం పేరు బిడ్డ? నీ పేరు ఏం చేస్తారు బిడ్డ? ఏం ప్రాబ్లం అవుతుంది? పరిస్థితులు మంచిగా ఉంటుంది బాబా. పైసలు ఉంటుంది, నీళ్ళు అవుతున్నాయి. ఊకే కొడుతుంది తాగొచ్చి. తాగుడు పని చేయాలి కదా, మన తాగుడు పని చేయాలి కదా. ఇక్కడ ఏం పని చేస్తాడు? పని. ఎంతమంది పుత్రులు? 2 కొడుకులు. పెద్ద పుల్లి లెక్కలు ఉంటారు. బాబా దగ్గర వచ్చింది నమ్మకం పెట్టుకున్నా మీద కష్టపడి 1,00,000 రూపాయలు అవుతుంది బిడ్డ. పెట్టుకుంటారా? అంత మంచిగా జరుగుతుంది బిడ్డ. 1,00,000 రూపాయలు అయితే పెట్టుకుంటారా? ఇంకెలా బిడ్డ? డిస్కౌంట్ చూడండి బాబా. 30,000 ఇస్తాం లాస్ట్. 30 కాదు కానీ 90 ఏమైతుంది నాకు అవుతుంది వేసి చెప్తా బిడ్డ. ఇప్పుడు చూస్తారా? భయపడకూడదు బిడ్డ. మన నా గురించి ఇది బయటన్నారా బిడ్డ? మీరు ఏమంటారు బిడ్డ? అందరనా బయట వింటారుగా బిడ్డ మీరు? ఏమంటారు బిడ్డ అందరు? నన్ను చెట్టింది బాబా, యాప్ చెట్టింది బాబా. 2 10కి పోతున్నాయి, 2 10కి పోతుంది, ఇంకోటేమో ఇంకోటికి పోతుంది. ఏమంటారు మీరు? చెప్పురు బిడ్డ. 30,000 ఇస్తాం. ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు బిడ్డ మీరు? నా గురించి బిడ్డ, నా గురించి తెలుసు కదా మీకు. ఇస్తారా? మనం 30,000 ఇస్తాం. మంచిగా చెప్తావా? లేదా నీకున్న శని, నీకు పట్టిన దయ్యం అన్ని పోతాయని చెప్పాడు. నిజంగా పోయింది. ఉన్న జాబే పోయింది. ఏమన్నా నమ్మకులి ఈ దొంగ బాబాగాలని. రేపటి వరకు మంచిగా చేస్తే వారం లోపల తెలిసిపోతుంది మీకు. 15 వారాలు నా దగ్గర రావాలి. వస్తారా? వస్తారా అందరు? నీ చరిత్రలు కూడా మారుతాయి బిడ్డ. బిడ్డ నా దగ్గర రద్దు. వారానికి ఎక్కున్నాడని ఇసొంటోళ్ళను మొక్కి మొక్కి బాగా అలవాటైన వాళ్ళు కూడా జర్రసేపు ఓపిక పట్టుర్రి. ఈ సన్యాసి కథ మొత్తం చూసినాక మొక్కుదురు కానీ ఈయనది నెల్లూరు జిల్లాలో ఉన్న అడవిరాజుపాలెం అనే ఊరు. ఇక పనిగిని పని చేసి నిమ్మలంగా ఏషం కట్టిండు. 4 నిమ్మకాయలు దింపి అవతల పడేసుడు, దయ్యాలు దిగగొట్టుడు, చేతవళ్ళు చేరకుట్ట చేసుడు, తాయతలు కట్టుడు, తమలపాకులు పెట్టుడు, కాళ్ళు మొక్కించుకునుడు. ఇగో ఇది ఈయన పని. ఇక మందిచ్చి మలుసుకొని జేబులో పెట్టుకునుడు అస్సలు పని అన్నట్టు. ఇక ఇంటికాడ జాతర సాగుతున్నది అనుకో రాదుర్రి. అయ్యా స్వామివారు మిమ్ములను కొన్ని ముచ్చట్లు అడగొచ్చా? ఎట్లన్నా రాసుకో, నాకు పర్వాలేదు. వస్తారా? లేవు బాబా. మన బాల ఖరాబ్ అవుతుంది కదా బిడ్డ, వాళ్ళ సంసారం ఖరాబ్ అవుతుంది కదా. మా హస్బెండ్ ఉంటాడు, మా హస్బెండ్కి 30,000 ఇచ్చి మన పొద్దున 20,000 మళ్ళీ ఇచ్చుకోండి. బయట మా వాడు అయితే మంచిగా చేస్తా. 15 వారాలు రావాలి. 2 పిల్లలు అందరూ
పెళ్ళాం పిల్లలు అందరిని కోరుకుంటూ రావాలి. మా వారం నా దగ్గర రావాలి. వస్తారా? ఏ వారం వస్తారు? ఆదివారం నా దగ్గరికి ఎందుకు వస్తారు? మంగళవారం నడి బిడ్డ, మంగళవారం వచ్చినప్పుడు అలా 5,000 పట్టుకొని రావాలి. వస్తారా? వస్తాం బాబా. వారం 5,000 తీసుకొని వస్తారు కదా నా దగ్గరికి. ఇప్పుడు మంచి ఆయుధాలు ఇస్తా, భద్రంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటారా? నా పిల్లలు విలువ పెడతారు కదా, 2 కిలోల బంగారం వేస్తారు. ఇప్పటిదాకా ఉండే చేతులు తీసి పక్కన పెట్టేస్తాను. బిడ్డ వస్తాను నాకు తెలుస్తుంది బిడ్డ. చేతిలో తీసుకుంటా ఎవడో వాళ్ళు వస్తుంది, ఏం చేస్తారు, మీ చరిత్రలు ఉంటుంది. చూడమంటావా? నీకు అది ఇప్పుడేముంది అక్క నీకు ఎందుకు పెట్టాకలు కాబట్టి ఇట్లా అయిపోతాం బిడ్డ. వారం వస్తే మంచిగా చేస్తారు బిడ్డ. ఇంకా చెప్పురు బిడ్డ, ఇంకేమున్నాయి ప్రాబ్లంలు? నా దగ్గరికి వస్తే అంతా తక్కువ అయిపోతుంది తెలుసా బిడ్డ మీకు? తెలుసు బయట చెప్తారని దగ్గర కొంచెం వెతికి కావాలి మంచిగా చూస్తున్నాను. నా దగ్గరికి వచ్చారంటే అన్నీ వచ్చి ఉన్నాయా? రమ్మని పిలిపిస్తారా? రమ్మంటే రప్పిస్తా. ఏది పిలువు చూద్దాం. మా చెల్లెళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఆడిమంటే ఆడిస్తా, ఏహే ఆడిపోయి ముందుగాల పలికియమంటే పలికిస్తా. నీ బడాయి మాటలు చల్లగుండా నువ్వేం బాబావురా మందిని ముంచేతందుకు? చూడుండ్రమ్మా, మీ దాంట్లో కొంతమంది చెప్తే అర్థం కాదు. ఇసొంటోళ్ళు మోసం చేసేటోళ్ళు. వీనికి శక్తులుంటే వీడే ₹1,00,00,000 సంపాదించుకుంటుండగా గీ లత్కోరేషం వీడెందుకు కడుతుండే? ఎందుకంటే ఏషన్లుంటేనే మీరు నమ్ముతారు కాబట్టి ఇట్లా తయారవుతున్నాడు. ఈయన కథ కాకపోతే గంట సేపు మాకు అప్ప చెప్తే వీని షీరే ఈయన కథ చెప్తామంటున్నారు. ఈయన గురించి తెలిసిన వాళ్ళు ఏం నమ్మకం ఏమో పోండ్రి. అంత మంచి జరుగుతుంది బిడ్డ. అంత మంచి జరుగుతుంది. పట్టుకో బిడ్డ. అంత శుభం జరుగుతుంది బిడ్డ. ఇంకా ఫోన్పే స్కానర్ అంటారు ఎక్కువ బిడ్డ పైసలు. మళ్ళా వారం వచ్చేటప్పుడు 5,000 పట్టుకుంటుంది. ఇప్పుడు 50,000 కొట్టు బిడ్డ అంట. ఉన్నదా స్కానర్ ఉందా? ఇప్పుడు బిడ్డ 90, 91, 2 సున్నాలు 2 5 బిడ్డ లాస్ట్. నా బిడ్డ స్కానర్ 50,000 కొట్టు బిడ్డ. 40,000 కొట్టు బిడ్డ అయితే నాతో నువ్వు మాటలు వాడకు. మళ్ళీ గేట్ బయట ఇస్తాను 5,000. ఈ నెంబర్ అలా వేసుకోవాలి ఒకట. ఈ నెంబర్ కూడా పెట్టుకోవాలి బిడ్డ అన్నా మొత్తం. చూస్తారు దాన్ని పట్టుకోవాలి. అది బిడ్డ ఒకసారి దాంట్లో పట్టుకోవాలి బిడ్డ. మళ్ళీ వారం దానికి ఉండదు మొత్తం బయట దొరికి పెట్టడం చూస్తారా? బయట బిడ్డ ఉంది వాళ్ళు సాటి మీతోటి ఇంకా 20 మంది వస్తారేమో అని అనుకుంటాను. చేస్తారా బిడ్డ? అందరికీ ఇప్పుడు నేను ఇస్తా. వెళ్తున్నా మీ ఊళ్ళో చెప్పు, మీ ఊళ్ళో అందరికీ ఇప్పుడు అందరికీ మంచిగా చేస్తా. నా పేరు ఎంత మామూలు, మీ ఊళ్ళో మీ పేరు అంత మామూలు ఉంటుంది. లేకపోతే సరే నా బిడ్డ పోయేస్తారా? పోయేస్తారా బిడ్డ? విభూతి బాబా, విభూతి బాబా. నేను బిడ్డ 30,000, 60,000 చేసుకుంటాను బిడ్డ. ఇప్పుడు నేను బిడ్డ 30,000, 60,000 చేసుకుంటా బిడ్డ. నా ఫోన్ కొరి బిడ్డ